అమెరికా ఇరాన్ చారిత్రక శాంతి ఒప్పందం గురించి ఆల్రెడీ వరల్డ్ వైడ్ గా ఫుల్ డిస్కషన్ నడుస్తుంది కదా. అయితే ఈ డీల్ వెనుక అసలు ఏం జరిగింది? ట్రంప్ నిజంగానే ఇరాన్ దగ్గర మెత్తబడ్డారా? ఆర్ ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసిందా? అసలు ఈ ఒప్పందంలో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ ఏంటి? హర్మూజ్ జలసంధి ఎప్పుడు ఓపెన్ కాబోతుంది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఇంటర్నేషనల్ డ్రామా వల్ల మన ఇండియాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గుతాయా లేదా అనే డీటెయిల్స్ డిస్కషన్ చేద్దాం. సో ఇయర్ ఫిబ్రవరి 28న యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఫోర్సెస్ ఇరాన్ పై ఫస్ట్ టైం అటాక్ చేశాయి. అక్కడ స్టార్ట్ అయిన ఈ యుద్ధం ఆల్మోస్ట్ 107 డేస్ పాటు కంటిన్యూస్ గా సాగింది. ఈ వార్ వల్ల ఇరాన్, లెబనాన్లలో వేలాది మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇంత జరుగుతుంటే ఇరాన్ ఊరికే కూర్చుంటుందా? ఇజ్రాయెల్తో పాటు యుఎస్ బేస్లు ఉన్న గల్ఫ్ కంట్రీస్ పై గట్టిగానే రివర్స్ అటాక్స్ చేసింది. అంతేకాదు గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైకి మోస్ట్ ఇంపార్టెంట్ రూట్ అయిన స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని ఇరాన్ కంప్లీట్గా బ్లాక్ చేసేసింది. దీనికి కౌంటర్గా అమెరికా కూడా ఇరాన్ పోర్ట్లని నావల్ బ్లాకేట్ చేసిందనమాట. ఈ రెండు దేశాల ఫైట్తో గ్లోబల్గా ఆయిల్ రేట్లు ఎక్కడికో వెళ్ళిపోయాయి. గ్యాస్ ధరలు పెరిగిపోయి జనాలకి చుక్కలు కనిపించాయి. అమెరికాలో కూడా రాబోయే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ముందు ఈ గ్యాస్ ధరలు పెరగటం ట్రంప్ గవర్నమెంట్కి పెద్ద పొలిటికల్ మైనస్గానే మారింది. ఇలాంటి సిచ్యువేషన్లోనే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ మీడియేటర్గా మారి రెండు దేశాల మధ్య సక్సెస్ఫుల్గా రాయబారం నడిపి ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చారు. జూన్ 19న అంటే ఈ ఫ్రైడే స్విట్జర్లాండ్లో ఈ అగ్రిమెంట్ పై ఒఫీషియల్గా సంతకాలు జరగబోతున్నాయి. పాక్ పిఎం షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్ట్ చేసిన దాని ప్రకారం ఈ డీల్లో కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ రూల్, లెబనాన్ సహా అన్ని ఫ్రంట్స్లో మిలిటరీ ఆపరేషన్స్ అండ్ అటాక్స్ను వెంటనే పర్మనెంట్గా ఆపేయాలి. ఇరాన్ కూడా మండే నైట్ నుంచే ఈ సీజ్ ఫైర్కి ఓకే చెప్పేసింది. అండ్ దెన్ సెకండ్ రూల్, ఇరాన్ బోట్లపై అమెరికా విధించిన నావల్ బ్లాకింగ్ని కూడా వెంటనే ఎత్తేయాలి. థర్డ్ రూల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇరాన్ క్లోజ్ చేసిన స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ని ఈ ఫ్రైడే నుంచే వరల్డ్ షిప్స్ కోసం ఓపెన్ చేయాలి. దీనిపై ట్రంప్ ఫుల్ జోష్లో షిప్స్ ఆఫ్ ది వరల్డ్ స్టార్ట్ యువర్ ఇంజిన్స్, లెట్ ద ఆయిల్ ఫ్లో అంటూ క్రేజీగా పోస్ట్ చేశారు. ఫోర్త్ రూల్, రాబోయే 60 రోజుల సీజ్ ఫైర్ పీరియడ్లో ఇరాన్పై ఉన్న ఆంక్షలు తొలగించడంపై, అలాగే ఇరాన్కి చెందిన $25 బిలియన్ ఫ్రోజన్ ఎసెన్స్ రిలీజ్ చేయడంపై ఫర్దర్ డిస్కషన్ జరుగుతాయి. ఇక్కడే అసలైన క్వశ్చన్ ఏంటంటే ఈ డీల్ కోసం ట్రంప్ మెంతబడ్డారా లేక ఇరాన్ ఒక అడుగు వెనక్కేసిందా అనే దానిపై అమెరికాలోనే పెద్ద పొలిటికల్ డిబేట్ నడుస్తుంది. ట్రంప్ అనవసరంగా ఇరాన్కి చాలా కన్సెషన్స్ ఇచ్చేసి మెత్తబడ్డారని ఆరోపిస్తుంది మాజీ ప్రెసిడెంట్ బైడెన్ వర్గం. ఈ డీల్ వల్ల ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుందని గ్యారంటీ లేదని, దట్టు ఇరాన్ వరల్డ్ ఎకనామీని బందీగా మార్చి అమెరికా నుంచి అనుకున్నది సాధించగలదని ఈ డీల్ ద్వారా ప్రూవ్ చేసుకుందని అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ప్రెజెంట్ బాంబ్ గ్రేడ్ ప్యూరిటీకి దగ్గరగా ఉన్న 400 కేజీల ఎన్రిచ్ యురేనియం ఉంది. దాని ఫేట్ ఏంటనేది ఈ డీల్లో తేల్చలేదు. రాబోయే చర్చల్లో చూసుకుందామని వదిలేశారు. సో ఒక రకంగా గ్యాస్ ధరల భయంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే హోర్మూజ్ ఓపెన్ అయినంత మాత్రాన రాత్రికి రాత్రే చమురు మంటలు చల్లారు. ఎందుకంటే ఆయిల్ ట్యాంకర్స్ చాలా స్లోగా కదులుతాయి. అవి లోడ్ అవ్వటానికి, రీచ్ అవ్వటానికి, రిఫైనరీస్లోకి క్లీన్ అయ్యి మార్కెట్లోకి రావటానికి కొన్ని నెలల టైం పడుతుంది. దానికి తోడు వార్ వల్ల కొన్ని పశ్చిమాసియా కంపెనీలు చమురు వెలికితీతను పూర్తిగా ఆపేశాయి. వాటిని మళ్ళీ స్టార్ట్ చేయటం అంత ఈజీ కాదు. సౌదీ, యుఏఈ లాంటి దేశాలు మాత్రం త్వరగానే ప్రొడక్షన్ పెంచే ఛాన్స్ కూడా ఉంది. సరే, వరల్డ్ మ్యాటర్స్ పక్కన పెడితే ఈ డీల్ వల్ల మన ఇండియాకి వచ్చే లాభం ఏంటి? ఇండియాకి ఇది బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అండ్ సూపర్ రిలీఫ్ అని చెప్పాలి. ఎందుకంటే యుద్ధానికి ముందు వరకు మన దేశం ముడి చమురు అవసరాల్లో 88% దిగుమతుల ద్వారానే వచ్చేవి. అందులో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచి ఈ హర్మూజ్ జలసంధి మీదుగానే ఇండియాకి రావాలి. ఇక మన ఎల్పిజి గ్యాస్ అవసరాల్లో 60% దిగుమతులపైనే డిపెండ్ అయి ఉంటే అందులో 90% ఈ జలమార్గం నుంచే రావాలి. యుద్ధం వల్ల ఈ రూట్ క్లోజ్ అవ్వడంతో మన ఇండియన్ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రిటైల్ ధరల భారం పడక తప్పలేదు. ఇప్పుడు ఈ డీల్ వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $83 పడిపోయింది. యుద్ధానికి ముందున్న $70 కంటే ఇది ఎక్కువే అయినా ప్రెజెంట్ సిచ్యువేషన్తో పోలిస్తే చాలా బెటర్. సో దీనివల్ల ఇండియాకి దిగుమతుల భారం తగ్గి మన రూపాయి వాల్యూ బలపడుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది. అయితే మన దేశంలో రీటైల్ మార్కెట్లో ఇప్పుడే పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గకపోవచ్చు. ఈ సప్లై చైన్ అంతా నార్మల్ అవడానికి కొన్ని వీక్స్ లేదా కొన్ని మంత్స్ కూడా పడుతుంది. కాబట్టి ఆ తర్వాతే మనకి ధరల తగ్గుదల కనిపించే ఛాన్స్ ఉంది. సో ఏదేమైనా ఈ 107 డేస్ గ్లోబల్ టెన్షన్కి ఒక పీస్ డీల్తో ఎండ్ కార్డ్ పట్టడం అందరికీ హ్యాపీనే. మరి చారిత్రక ఒప్పందంపై మెయిన్గా ఇరాన్ అణ్వాయుధాల రూల్స్ లేకుండా ట్రంప్ చేసిన ఈ డీల్పై మీ థాట్స్ ఏంటి? కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.